డూప్లికేట్ ఈరోజు కొన్ని 60,000 కంటే ఎక్కువైన సంఘాలు వచ్చేసినాయి. ఒక సంఘంలాగా మరొక సంఘం ఆచరణ ఉండదు, ఒక సంఘంలాగా మరొక సంఘం బోధ ఉండదు. అన్ని విషయాల్లో ఎన్ని విషయాల్లో వ్యత్యాసాలు ఉన్నాయో అన్ని విషయాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ క్రైస్తవులందరూ ఒక భ్రమలో ముందుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా బైబిలే చెప్పేదాన్ని, ఎక్కడికి వెళ్ళినా బైబిలే, కాకపోతే బైబిల్ని మార్చి చెప్తూ ఉంటారు. ఒకవేళ మనం చెప్తే కొంతమందికి నమ్మటానికి కష్టంగా ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళినా బైబిలే, కానీ బైబిల్ మార్చి చెప్తూ ఉంటారు. మార్చకుండా కనుక చెప్తే అన్ని చోట్ల ఒకలాగానే ఉండాలి. కాబట్టి పాపం నుంచి అన్లాక్ అవ్వాలి అంటే మళ్ళొకసారి 17వ వచనం కనుక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉంటాడు, మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడితురో, ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగించబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుంచి విమోచించబడి నీతికి దాసులైతే, ఇందుకు దేవునికి స్తోత్రము. క్రీస్తు ప్రభు వెళ్తూ ఆ అన్లాక్ చేసేటువంటి బోధను పేతురుకు అప్పగించి వెళ్ళాడు. ఆ తాళం పేతురుకి ఇచ్చాడు. ఆ పేతురు